మార్నింగ్ నిద్ర లేచి నేను మా వారు పేపర్ చదువుతూ ఉంటే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మగవాడు పెళ్లికి ముందే ఉన్నట్లే పెళ్లి తర్వాత కూడా ఉంటే విడాకుల కేసులే ఉండవంట. ఆడవాళ్ళు పెళ్లి తర్వాత ఉన్నట్లు పెళ్లికి ముందే ఉంటే అసలు పెళ్లిలే జరగవంట. ఫస్ట్ నేను అర్థం చేసుకునే విధానం పాజిటివ్ గా అర్థం చేసుకుని ధైర్యంతో నవ్వుకుంటూ మా వారికి చూపిస్తే సెకండ్ లైన్ మాత్రం భలే ఉందన్నారు. అప్పుడు ఇంకోసారి చదివితే కానీ అర్థం కాలేదు. నాకైతే నవ్వొచ్చేసింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే పరిస్థితుల వలన మారుతున్నారు కానీ ఎవరు పుట్టుకతోనే అలా ఉండరు కదా. సరే కానీ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్ గా ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ దోశలు మాత్రమే. తెలిసిన వాళ్ళు పులిహోర ఇచ్చారు ప్రసాదంగా చేసుకుంటాను. మా వారి దగ్గరికి వెళ్ళి అడిగాను పులిహోర తింటావా దోశలు ప్రిపేర్ చేయనా అని. గుంటూరులో ఉంటూ గుంటూరు ఫేమస్ అయిన పులిహోర దోశ తినాలి కదా, పులిహోర దోశ చేసే అన్నారు. మీరు చెప్పండి గుంటూరులో ఫేమస్ అయిన పులిహోర దోశని ఎంత మంది టేస్ట్ చేశారో, ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేశారా లేదా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఈ పులిహోర దోశని. ఏం లేదు సెపరేట్ గా లెమన్ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. దోశ పైన మీద దోశ వేసి పులిహోర పప్పుల పొడి ఆనియన్స్ ని దోశ పైన ఇలా అప్లై చేసి నెయ్యితో రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ మొత్తం అబ్జర్వ్ అవ్వడానికి జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని సెకండ్ వైపు టర్న్ చెయ్యకుండా ఇలా దోశని సర్వ్ చేసుకోవటమే. పల్లి చట్నీ కాంబినేషన్ లో అయితే భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూస్తుంటే భలే ఉంది కదా, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏమంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.